సో మీ కాంబినేషన్ చాలా వర్కౌట్ అయిపోయింది. చాలా సినిమాలు వచ్చాయి కదా! మీకంటూ స్పెషల్‌గా ప్రత్యేకంగా ఈ సినిమా అంటే ఫేవరెట్ అని ఏదన్నా ఉందా సార్ మీ కాంబినేషన్? ఒక్కటంటూ ఏం చెప్పలేము. ఒక తల్లికి 5గురు బిడ్డలుంటే చిన్న కొడుకు ఇష్టమా, పెద్ద కొడుకు ఇష్టం అంటే ఏముంటది? అందరిని ఆ బిడ్డలే అంటది. అవును. అన్ని క్యారెక్టర్లు మేము చేసినాయి. అన్ని క్యారెక్టర్లు మాకు ఇష్టమే. ప్రతి డైలాగు మేము మాట్లాడినాయి. కొన్ని కల్పించుకొని మాకు మేముగా సెటైర్లు వేసుకొని నటించినయి. కానీ ప్రతి వర్డ్, ప్రతి అక్షరం మా నోట్లోంచి వచ్చింది కనుక అన్నీ ఇష్టమే నాకు. ఓకే. అన్నీ గ్రేటే. ఫలానాది బాగలేదని ఒకటి చెప్పండి మీరు, సరే చూద్దాం. అస్సలు లేదు సార్. మరి నువ్వే చెప్పలేనప్పుడు నేనేటో చెప్తాను. వాటిని కరెక్టే సార్. పుట్టించిన వాళ్ళం. అవును. సార్ స్క్రీన్ పైన మీరిద్దరు ఎలా ఉంటారో అందరికీ తెలిసిందే. ఆఫ్ స్క్రీన్‌లో ఎలా ఉండేది సార్ మీ రిలేషన్? యాజ్ ఇట్ ఈజ్. హ్మ్. భుజాల మీద చేతులు వేసుకొని యాజ్ ఇట్ ఈజ్. ఇద్దరం అవుట్డోర్లో ఉన్నప్పుడు ఇద్దరం వాకింగ్కి పోయేది తెల్లవారుజామున. నమస్కారం, ఏమంటే మేడం జంట వాకింగ్, మార్నింగ్ వాక్ అనేటోడు కోటన్న. హ్మ్. నేనే కొంచెం చెట్టు ఉండేది, కానీ ఆయన అట్ట కాదు, నడిచేటోడు. చాలా జోవియల్గా, చాలా సరదాగా. మాకు షూటింగ్ లాగా కాదు, మేము పిక్నిక్ లాగానే ఫీల్ అయ్యాము. ఓకే. నేను నాన్ వెజ్ తినేది, ఆయన వెజ్ తినేది. ఇద్దరం కలిసి కూర్చొని తినేవాళ్ళం. దూరంగా ఉంటారా నువ్వు వెజ్ నాన్ వెజ్ తింటున్నావు అని అల్లే. హ్మ్. ఏంట్రో కోళ్ళు కుక్కలు బాగా వేసుకొచ్చావు అనేవాడు. సార్లేవా పప్పు సార్లు తినమంటావా నేననేది. ఓకే. అంతే. అట్లా చాలా సరదాగా. మేమెప్పుడు బాధపడ్డట్టుగా కానీ, ఏదో మనసు బాగలేదని కానీ, లేకుంటే ఏదో మనసుకు ఏమి ఉండేది కాదు. సరదాగా జోగియాలుగా. ఓకే. షూటింగ్ అయిపోతే ఫీల్ అయ్యారు, అప్పుడు అయిపోయింది మనం ఇంటికి వెళ్తున్నాం అనేవాడు. నేను కూడా అట్లే అనేది, అన్నా బాయ్ అన్న, గుడ్ నైట్, ఇంకొచ్చేపు ఉంటే బాగు అనుకుంటూ పోయేది. సార్ కోట గారు చివరి రోజుల్లో కూడా ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. అంటే సినిమా ఇండస్ట్రీలో ఇంకా సినిమాలు చేయాలని చెప్పేసి ఆయన తాపత్రయపడ్డారు. ఆయన కోరికను కూడా మీడియా ముఖంగా చెప్పారు. కాస్త అసంతృప్తి ఇంకా రావట్లేదు అవకాశాలని చెప్పేసి, అంటే ఇవ్వట్లేదు ఎవరు, ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని ఇవన్నీ కూడా. ఆయన చేస్తుంటే బాగుండేది సార్ ఆయన చివరి రోజుల్లో కూడా. మరి చివరి రోజుల్లో అంటే ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. నాకు సినిమా ఇప్పుడు ఆరోగ్యం బాగాలేక ఎవరు రావట్లేదు నా దగ్గరికి, నేను చేయాలని కోరుకున్నానని చెప్పేసి. అంటే ఆయన చివరి వరకు కూడా నేను సినిమాలో యాక్ట్ చేయాలని కోరుకున్నవారు సార్. ఏ నటుడైనా, నటుడనేవాడు ఈ ఒక్క ప్రొఫెషనే ఆఖరి శ్వాస వరకు, ఆఖరి శ్వాస అంటే మంచంలో పడుకోని పేషెంట్ ఉన్నా సరే నా శవమన్నా యాక్ట్ చేయాలి, నా శవం కనపడాలి సినిమాలో అని కలలు అనే వాళ్ళే ఉంటారు తప్ప హేగదాలే తీసుకున్నాం ఎవరూ అనలేదు ఇప్పటిదాకా, అనరు. అవును సార్. అక్కినేని నాగేశ్వరరావు గారు ఆఖరి క్షణాల్లో ఉన్నారు, కానీ కొడుకులు కలిసి ఆ సినిమా షూటింగ్ చేస్తూ చేయంగానే చనిపోయారు. అలాగే అల్లు రామలింగయ్య గారు, ఆయన ఆయన నడవలేని పొజిషన్లో కూడా షూటింగ్లో గడిపోయి నాకు చిన్నది ఏందని ఇవ్వండి నాకు అని వేసేవారు. అట్లా ఏ నటుడు నాకు అక్కర్లేదా నేను చేయను అని ఎవరూ అనలేదు ఇప్పటిదాకా, చరిత్రలో లేదు. కనుక ప్రతి ఒక్కడుగా కూడా నేను కూడా ఆఖరి శ్వాస వరకు నటించాల్సిందే, ఓపిక లేకపోయినా నటించాల్సిందే అనే ఉంటుంది తప్ప ఆ మాకెందుకు. ఎందుకంటే కళ అది. ఇప్పుడు దాసరి గారి కొడుకు 20 సినిమాలు తీశారండి. దాసరి గారు ప్రొడ్యూసర్, డైరెక్టర్ కూడా తీశారండి. కొడుకుని హీరో చేయలేకపోయారే. అలాగే రాఘవేంద్రరావు గారు, గ్రేట్ రాఘవేంద్రరావు గారు, మహానుభావుడు, తన కొడుకుని హీరోని చేసుకోలేకపోయారే. ఎందుకు చేసుకోలేకపోయారు? భగవంతుడు, కళామ తల్లి. కనుక ఆ కళామ తల్లి దీవించిన మేమెందుకు వస్తుంటే వద్దంటాం? అనొచ్చు అసలు. అందుకనే ఆఖరి శ్వాస వరకు, అవకాశాలు వచ్చేంత వరకు నటిస్తూనే ఉంటారు ఏ నటుడైనా, ఏ నటైనా. ఒక్క శోభన్ బాబు గారు మాత్రం నేను ముసలోడిగా కనపడను, నేను యంగ్ డైనమిక్ హీరోగా అదే ఉండిపోవాలి ప్రజల్లో అని కనపడకుండా ఉన్నారు. అదే ఇది విన్నా నేను. ఆయన ముసలితనం తెలియకూడదట, నేను యంగ్ శోభన్ బాబు గారు లాగానే ఉండాలట. కానీ గ్రేట్ శోభన్ బాబు అన్న, గ్రేట్ శోభన్ బాబు అన్న. వేరే సినిమా ఛాన్స్ వచ్చినా కూడా ఆయన చేయలేదు సార్, లేదు చేయను వద్దన్నారు.
మహానుభావం. సార్ ఇప్పుడు కోటా గారు లేని లోటు మీరు ఎలా కోలుకుంటున్నారు దాని నుంచి? అంటే ఎంతో ఫ్రెండ్షిప్ మీ ఇద్దరి మధ్య. దాని బ్రదర్ సార్. ఈ రోజు వరకు కోలుకున్నాము. రేపు ఏమవుతామో మనకు తెలియదు. కోటన్న కూడా అంతకు ముందు రోజు నాతో మాట్లాడాడు. తెల్లవారుజామున 5 గంటలకు చనిపోయాడు మరుసటి రోజు. కనుక మనం శాశ్వతం కాదు. మనం ఇన్నాళ్ళు బతుకుతాం, ఇంత బాధపడతామా? రోజుకి ఇంత బాధపడుతుంటే 2 కిలోలు, ఒక్కొక్క రోజు 3 కిలోలు పెరుగుద్దా బాధ? మనకు తెలియదు. బ్రతికున్నంత వరకు బాధపడతామేమో, ఎప్పుడు పోతామో మనకు తెలియదు కదా. అవును సార్. కనుక మనం బ్రతికినన్ని రోజులు బాధపడతామేమో. సార్ మీరు ఆయన స్నేహం గురించి వర్ణిస్తూ ఒక 3 లక్షణాలు ఆయనలో మీకు బాగా నచ్చినవి, మిమ్మల్ని ఇన్స్పైర్ చేసినవి ఒక్కటి షేర్ చేసుకుంటారా? మంచి భోజన ప్రియుడు, బ్రహ్మాండమైన నటుడు. ఏ పాత్రలో పోసినా ఆ పాత్రలో ఇమిడిపోతాడు. కష్టజీవి. ఎంత మంచి భోజన ప్రియుడో అంత బాగా కష్టం చేస్తాడు. అసలు అలసట ఎరుగని వీరుడు. నాకు మంచి స్నేహితుడు, కరెక్ట్ సార్. నా అన్న. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ టైం ఇచ్చారు. ఆయనతో మీకున్న అనుభవాలను మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.